నేను చెప్తున్నా కదా. ఇక కొండా సురేఖ వర్సెస్ సునీత లక్ష్మారెడ్డి బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ, మంత్రి తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం, రిబ్బన్ కంచేయకుండా అడ్డగింపు, ఒక్కసారిగా అవక్కైన మంత్రి ఇరు వర్గాల మధ్య తోపులాట అయిపోయింది. ఇప్పుడు రాజ్యం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి అనుగుణ, ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్కు లేదు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పంచాయతీ నడుస్తుంది. ప్రోటోకాల్ పాటించకపోతే కలెక్టర్కు నోటీసులు ఇవ్వచ్చు ఢిల్లీకి పోయి. నేను చెప్తున్నా కదా ప్రోటోకాల్ విషయంలో, అందుకే నేను చెప్తున్నా రాజ్యాంగాన్ని ఒకటి కాదు 2-3 సార్లు చదివి ఇప్పటికీ చదువుతున్న రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసే పెట్టిన, ఊకే చదువుతాను. రాజ్యాంగం అనేది మనకు హక్కు. నేను చెప్తున్నా కదా. ఇక ఈటెల కాలేజీలో విద్యార్థినుల ఆందోళన, అధ్యాపకులు వేధిస్తున్నారంటూ కన్నీళ్ళు. ఇగో ఇక్కడ ఉన్న మా చెల్లెళ్ళు కూడా ఉన్నారట, నాకు తెలిసిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఫోన్ చేసి ఏందంట అంటే, ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉన్నదండి, ఈ ఫోన్ తీసుకొని మన వ్యక్తిగత డాటా చూస్తున్నారట, మన వ్యక్తిగత మెసేజ్ చూస్తున్నారట, మన ఫోటోలు చూస్తున్నారట, మన చాటింగ్ చూస్తున్నారట, మన అరే ఎవర్రా నువ్వు పాఠాలు చెప్పనీకి వచ్చినావా లేకపోతే అత్యాచారాలు చేయనీకి వచ్చిర్రా ఈ నా కొడుకులందరూ? వాడు ఎవడో ఎస్ఐ గారు ఇప్పుడు రిమూవ్ చేసిండుగా, వాడదే కథ. ఇక్కడ స్కూల్లో పాఠాలు చెప్పుర్రా అంటే పిల్లలు ఎంబడి పడతారేంద్రా దొంగ నా కొడుకులారా? మళ్ళీ మనకు ఎంపీ గారండి స్వయానే ఈటల రాజేందర్ గారి కాలేజీలట. అది ఎంత ఘోరం, ఇది ఎంత ఇజ్జత్ పోయే కథ అండి. వీడు మనసులా గాడుదా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రి ఏం చేస్తుండు? విద్యాశాఖ మంత్రి ఎక్కడా? విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు. ఎందుకు మరి తెలంగాణ ఇంత ఘోరమా పిల్లల మీద? పిల్లల మీద ఇంత దారుణం అంటున్నా. సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్లో వ్యక్తిగత డాటాను చూస్తున్నారట. ఎవరైనా ఆడ నా చెల్లె ఉంది ఉదాహరణకు చెప్తున్నా, మెసేజ్ ఎవరికి చేసింది, కాల్స్ ఎవరితో మాట్లాడింది, ఎన్ని నిమిషాలు మాట్లాడింది, వ్యక్తిగత మెసేజ్ ఏంటి, ఆమె యూట్యూబ్లో ఏం సెర్చ్ చేసింది, గూగుల్లో ఏం సెర్చ్ చేసింది, ఫోటోలు ఎవరెవరితో దిగింది, ఇవన్నీ వానికెందుకురా? వాడు ఎవర్రా నువ్వు? అరే ఓ నా కొడక ఎవర్రా నువ్వు? నా దగ్గరికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు అసలు నీకు. ఆ పిల్లలు మాట్లాడమంటే వద్దులే అన్నా, చిల్లరగాళ్ళ గురించి ఎందుకు తీయన్నారు వాళ్ళు. ఇది వీళ్ళ యొక్క తూచి పలానా. ఇంతకంటే ఇంకేం చెప్తాం? ఇంతకంటే ఏమన్నా చెప్పేది ఉందా? తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలి మీరే. ఇగో కరెంటు లేదా